అండి ఇది ఒక్కటి వేయండి రైస్లో పురుగు అనేది రాదు. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బాత్రూమ్ మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీనిలో కొద్దిగా ఈ విధంగా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఒక లెమన్ ఒక హాఫ్ తీసేసుకొని రసం అందులో పిండుకోవాలండి. ఇలాగా లెమన్ రసం పిండగానే చూడండి బురుజులాగా వచ్చేసింది. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా ఇలాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నిండుగా హాట్ వాటర్ని తీసుకోవాలండి. కొంచెం గోరువెచ్చని వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ లిక్విడ్లో పోసుకోవాలి. అలానే ఒక అరమూత డెటాల్ కూడా ఇందులో కలుపుకొని ఇలా హాట్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఇలా బాత్రూంలో వేసి చక్కగా క్లీన్ చేసామనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ అలానే ఎల్లో కలర్లో ఉన్నటువంటి మరకలు కానీ చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. సో మనకు అప్పటికప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు బాత్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా యూజ్ఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా మొత్తం కూడా బాత్రూంలో వేసేసుకున్న తర్వాత ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ లిక్విడ్ వేసేసి ఇలా ఉంచేసి అనుకోండి చక్కగా నానిపోతుంది. తర్వాత బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్లాక్గా ఉన్నటువంటి మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇలా మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. పులిపిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటున్నారు కదండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా నొప్పి లేకుండా ఈ విధంగా అయితే చక్కగా ఫటాఫట్ రాలిపోతాయండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి పులిపిర్లు పోవడానికి మంచి టిప్ చెప్పమని వాళ్ళు అడిగారండి. వారి కోసం అయితే నేను ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుందండి. మనం పిచ్చి మొక్కలే అనుకుంటూ ఉంటాం, కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది మన దెబ్బ తగిలిన ప్లేస్లో అంటే మనకి గాయమైన ప్లేస్లో ఈ పసర్ని తీసి గాయం పైన వేసామనుకోండి త్వరగా మానిపోతుంది. అలానే కాదండి, దీన్ని కాడ ఉంటుంది. ఇది ప్లాంట్ పేరు రెడ్డివారి నానబ్రాలు ప్లాంట్ అంటారండి. ఈ కాడను తుంచి పులిపెర్ల పైన ఒక 1 అవర్ పాటు ఆ పాలను ఉంచేసామనుకోండి చక్కగా ఫటాఫట్ రాలిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ పిగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఒకసారి ఇలా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొంగు మచ్చలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ కావాల్సినటువంటి మనకి 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సో ఈ 4 చాలండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్లెట్ ఉంటుంది కదండి మనకి, పారాసెటమాల్ ట్యాబ్లెట్ కానీ లేదంటే డోలో ఉన్న వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంది, దాన్ని పౌడర్లా చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి. అలానే మనం బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి, మనం ఎక్కువగా బాస్మతి రైస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అంటే ఎక్కువగా మసాలాలో ఎక్కువగా జాజికాయని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి జాజికాయ సగం ఈ విధంగా పౌడర్లా చేసుకొని సగం వరకు ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి. అలానే ఒక స్పూను తేనె వేసుకోవాలి. ఒక స్పూను కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు అయినా పోసుకోవచ్చండి. ఈ 4 బాగా మిక్సింగ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసి తర్వాత మన ఫేస్కి ఎక్కడైతే మీకు పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నా లేదంటే టాన్ ఉన్నా
మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలాంటివన్నీ కూడా పోతాయండి. సో ఈ విధంగా మన ఫేస్కి మనం పడుకునే ముందు నైట్ అప్లై చేసేసి మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉండటమే కాకుండా చక్కగా పిగ్మెంటేషన్ మచ్చలు కూడా పోతాయండి. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నైట్ అంతా కూడా మన ఫేస్కి అప్లై చేసేసి మార్నింగ్ చక్కగా ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, సోప్తో కాకుండా మామూలు వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి. సోపు 1 అవర్ దాకా కూడా మనం అప్లై చేయకూడదు ఫేస్కి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో గేట్లు ఉంటాయి కదండి, గేట్లు కొన్నటువంటి గళ్ళు ఒక్కోసారి స్టక్ అయిపోయి అటు ఇటు తిప్పుతుంటే అది స్టక్ అయిపోయి రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి నూనె అయితే ఉంటుంది కదండి, కొబ్బరి నూనె ఈ విధంగా గడి దగ్గర వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా ఇలా అలా అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా స్మూత్గా ఈజీగా గడి అయితే వచ్చేస్తుందండి. స్టక్ అయిపోయినటువంటి గడి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం కిచెన్లోకి ఇలా వస్తుంటే ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలు చూస్తుంటేనే మనకి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయబుద్ది కదండి. ఎన్నో యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి, దానిలో నాప్థలిన్ బాల్ ఉంటుంది కదండి, మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్థలిన్ బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని 1 స్పూన్ వరకు అందులో వేసేసుకోవాలి. అలానే మన ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడరు అలానే కొద్దిగా డెటాల్ కూడా వేసేసుకొని ఒక కర్పూరం బెల్లం కూడా చిరిమేసుకొని ఆ పౌడర్ని కూడా అందులో వేసుకోవాలండి. చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ. ఇక ఈ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా మనం ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ మనం భోజనం చేసిన తర్వాత గిన్నెలు అవి కిచెన్ సింక్లో కడుగుతూ ఉంటాం కదండి, కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇక్కడ కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కడైతే మీకు బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, నల్ల ఈగలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పువ్వులు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఎక్కువగా కవర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మల్లె పువ్వులు కానీ ఎర్రజాజులు కానీ క్యారీ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా ఆ పువ్వుల స్మెల్లే వస్తుంది. అదే కాకుండా ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ ఏర్పడి త్వరగా పాడవుతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మల్లె పువ్వులు కానీ ఇలా కనకంబరాలు కానీ ఎర్రజాజులు కానీ మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మళ్ళీ పువ్వుల పైన ఈ విధంగా పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా మనకి పువ్వులు పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల ఇలా వాటర్ బబుల్స్ న్యూస్ పేపర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఇలా మనకి తేమ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, పువ్వులు పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేదంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు. ఎక్కువగా మెడిసిన్స్ వేయకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక గ్లాసు నిండగా మజ్జిగ తీసుకోవాలండి. ఈ మజ్జిగలో ఒక 1 స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఉదయం మార్నింగు ఈ మజ్జిగ తీసుకుని తాగుతూ ఒక 4 డేస్ ఈ విధంగా చేసామనుకోండి, చక్కగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. అలానే పీరియడ్స్ రాని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, పీరియడ్స్ రాలేదనని. ఆ టైంలో కూడా ఈ మజ్జిగ తాగొచ్చండి. అలానే మన
ఒంట్లో శరీరంలో ఎక్కువగా వేడి ఉంటుంది కదండి, ఆ వేడి కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా రైస్ పోసుకోవాలండి. అలానే మన ఇంట్లో చాకులు కానీ, సెజర్లు కానీ, ఫేలర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. మనం కట్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. అక్కడ ఇక్కడ పడేయకుండా ఈ విధంగా ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకుంటే ఒక చోట ఉంటాయి, సాఫ్ట్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. అలానే మనకి తుప్పు లేకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మళ్ళీ ఇందులో పెట్టేసుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లంతో చాలామంది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటున్నారు కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. తిన్న వెంటనే ఒక 1/2 టీ స్పూన్ వాము, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా అరచేతిలో వేసేసుకొని వేళ్ళతో ఇలాగా రఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ని మింగుతూ ఉన్నామనుకోండి, చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అలానే పొట్ట ఉబ్బరం లాంటివి, నొప్పి లాంటివి కూడా చక్కగా క్రమేణా తగ్గిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మసాలాలు కానీ లేదంటే చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి. ఇలా చట్నీ పట్టేటప్పుడు వాటర్ పడిపోయి చాలా డస్ట్ పడుతూ ఉంటుంది. ఇలా ఈ డస్ట్ కానీ, పాకుడు కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనకు తెలియని క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా కొంచెం కాటన్ అయితే తీసుకుని ట్యామ్ చేసేసుకొని ఈ విధంగా సీజర్ కానీ లేదంటే ఒక 4 స్పూన్ కానీ తీసుకొని ఇలా హోల్లోనికి పోనిచ్చి శుభ్రంగా ఈ విధంగా కాటన్ పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా కొంచెం కాటన్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, సైడ్లో ఉన్నటువంటి ఇలా ఎడ్జులు కూడా బాగా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి. శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకు తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, పాకుడు కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన కిచెన్లో ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలానే చుట్టూరు కూడా క్రిములు, బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా క్లీన్ అయిపోవాలి, ఎటువంటి స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా మనం ఏవైనా బిర్యానీ కానీ లేదంటే బయట ఏమైనా కొనుక్కున్నప్పుడు ఈ విధంగా టమాటా కెచప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. మనకి ఇష్టం లేదని పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాంటి ప్యాకెట్లను కిచెన్ సింక్లో వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ అంతా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో ఇలాంటి ప్యాకెట్స్ వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా కిచెన్ సింక్ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బియ్యంలో మనం ఎంత మంచిగా స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. రైస్ పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. రైస్లో మనం ముందుగా రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా మనం బీన్ డ్రమ్లో కానీ లేదంటే ఇలాగ గౌతమ్ సంచులో కానీ ఉంచుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ముక్కు పురుగులు లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. బిర్యానీలో వేసి ఆకు ఉంటుంది కదండి, ఆకు ఇలాంటి ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4-5 మిరియాలు తీసుకోవాలండి. అలానే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా బిర్యానీ ఆకు, మిరియాలు ఒక 4-5 తీసేసుకొని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పొట్లాన్ని రైస్లో చక్కగా మిక్సింగ్ చేసేసి పెట్టామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి ఇలా మనకి పురుగు రాకుండా, రైసు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ముందుగా వేపాకు, కరివేపాకు 2 కలిపి వేసానండి. అయినా కూడా నాకు కొంచెం పురుగు అనేది అనిపించింది. సో మీకు కూడా యూజ్ అవుతుంది టిప్ అని షేర్ చేస్తున్నానండి. ఇలా కూడా వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఉంటాయండి. వేపాకు, పచ్చి కరివేపాకు 2 మిక్సింగ్ చేసి వేసుకోవాలండి. ఇంకా ఈ టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటే
యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్పు, సెకండ్ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.